అందరికీ వందనాలని. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయాన్ని చదువుకుందాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మని మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో బ్రహ్మపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమ బద్ధులమై ఉన్నాము. ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తన తండ్రి కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపి ఉండడం మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపి ఉండడం మేము చూసి సాక్ష్యం ఇచ్చున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమని మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడేవారు ప్రేమయందు పరిపూర్ణం చేయబడిన వారు కాడు. ఆయన మొదట మనల్ని ప్రేమించిన కనుక మనం ప్రేమించున్నాం. ఎవడైనా దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించినట్లా అతడు అబద్ధికుడగును. తాను చూచిన సహోదరిని ప్రేమింపనివాడు తను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరిని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఆమేన్. సర్వోన్నతుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, నాయన వాక్యం ప్రభ మా హృదయం మీద ఫలించడానికి, వాక్యం క్రియ జరగడానికి, వాక్యానుసారంగా మా జీవితాలు ఉండడానికి సహాయం దయచేయండి. వాక్యం ఉన్న బిడ్డలకు నాయన మీరే మెండైన ఆశీర్వాదంలో దీవెనలు దయచేయండి. వారి యొక్క కోరికలన్నీ మీరు తీర్చి నడిపించండి. ఎల్లప్పుడూ మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ వచ్చినప్పుడు అక్కడ అత్తబడేలకు బుద్ధిమంతేలు కన్నికల వల్ల మేము ఉండడానికి మాకు సహాయం దయచేయండి. నాయన సర్వాధికారమైన యేసునామములో ఈ చిన్న ప్రార్థన మనవి అడిగి వేడుకుంటున్నాము. యేసయ్య, నాయన నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎల్లప్పుడూ నీకు మాత్రం మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.